హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతు లైక్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ అండ్ యోగి బాబు అండ్ యానిమల్ పృథ్వీరాజ్ యాక్ట్ చేసి లైక్ తమిళ్లో వచ్చు లైక్ ఏస్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని చేసి నాకైతే బాగానే అనిపించింది, చూడాలని అనిపించింది. లైక్ ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ కమ్ ఒక కామెడీ మూవీ, లేదంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ హైస్ట్ మూవీ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన విజయ్ సేతుపతి చూసుకుంటే కనుక తనైతే మలేషియాకి అయితే వస్తాడన్నమాట. బికాజ్ తన పాస్ట్ లైఫ్ అంతా మర్చిపోయి తనొక ఫ్రెష్గా తన లైఫ్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుని లైక్ ఈ స్టోరీ మొత్తం మలేషియాలో అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఇద్దరు విలన్స్ అయితే ఉంటారు. సో యానిమల్ పృథ్వీరాజ్ అండ్ కేజీఎఫ్ గరుడ. సో విజయ్ సేతుపతి అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్లో విలన్ దగ్గర అయితే ఇరికిపోతారు అనమాట. సో వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే కనుక సో విలన్కి అయితే వాళ్ళు చాలా డబ్బులు అయితే కట్టాలి. సో అప్పుడు విజయ్ సేతుపతి ఒక హైస్ట్కి అయితే ప్లాన్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఫ్రెష్నెస్, లైక్ ఈ మూవీలో మంచి క్యాస్టింగ్ అయితే ఉంది, దాంతో ఈ మూవీకి ఒక ఫ్రెష్నెస్ అయితే వచ్చింది. సో విజయ్ సేతుపతి మనం చూసుకుంటే కనుక తను లాస్ట్ టైం లైక్ రీసెంట్ టైమ్స్లో లైక్ మహారాజా కానీ, విడుదల కానీ, లైక్ ఉప్పెన కానీ కొంచెం తను హీరో రోల్స్కి కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చూస్తాం తప్ప హీరోకి అయితే చూడట్లేదు. బట్ ఈ మూవీలో ఒక హీరోకి అయితే మనం చూస్తున్నాం. సో నాకైతే కొంచెం నేను రౌడీని అని చెప్పి ఒక మూవీ ఉంటుంది కదా, సో కొంచెం ఆ డేస్ మనకైతే గుర్తొస్తాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది, కొంచెం కామెడీగా ఫన్గా ప్లస్ ఒక సీరియస్ మోడ్, దాంతో కొంచెం ఫ్రెష్నెస్ అయితే వచ్చింది. అండ్ రుక్మిణి వసంత్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో తను కూడా ఈ మూవీలో ఒక ఫ్రెష్నెస్ అయితే తీసుకొచ్చింది. అండ్ విజయ్ సేతుపతి అండ్ యోగి బాబు వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద అయితే మనకి కనిపించారు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మూవీకి ఒక ఫ్రెష్నెస్ అయితే తీసుకొచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ కూడా మనకైతే వర్కౌట్ అయితే అయ్యాయి. లైక్ ఈ మూవీ మొత్తం మలేషియాలో అయితే జరుగుతుంది. సో దాని తగ్గట్టు సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది. లైక్ ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక సో ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కమ్ హైస్ట్ మూవీ. సో యాక్షన్ తగ్గట్టు లైక్ ఇంటర్వెల్ ముందు వచ్చే చే సీక్వెన్స్ బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అవి కూడా మనకి మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయితే అవ్వాయి. అండ్ ఈ మూవీలో విజయ్ సేతుపతి హైస్ట్కి అయితే ప్లాన్ చేస్తాడు. సో ఆ సీన్స్ కూడా మనకైతే బాగానే అయితే అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ మనకు కూడా ప్లస్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంచెం స్టార్టింగ్ ఒక 20 to 30 minutes, బికాస్ ఏంటంటే కనుక ఈ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. లైక్ ఇనిషియల్ పోర్షన్స్లో మనం ఇదేదో బాలేని సినిమాకి వచ్చాము, అమ్మ దొరికిపోయాము అనే ఫీలింగ్ మనకైతే వస్తుంది. బట్ అలా కాదు, లైక్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకైతే మూవీ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. బట్ కొంచెం స్టార్టింగ్ పోర్షన్స్ కనుక కొంచెం ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏమైతే క్రియేట్ చేయలేదు. అని మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ స్టోరీ కూడా మనం చూసుకుంటే లైక్ ఇలాంటి ఒక మూవీస్ లైక్ కోవిడ్ ముందు ఏవైతే మూవీస్ వచ్చాయో సో లైక్ ఆ టైంలో మూవీస్ చూస్తుంటే మనకైతే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా కొంచెం అనిపిస్తుంది మనకు కొన్ని సీన్స్, బట్ ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ దానికి కొంచెం లైక్ ఒక సీన్ 2 minutes ఉండాలనుకో, దాన్ని 3 minutes పెడతారనమాట. అది మనకి బోర్ అయితే కొడుతుంది. అండ్ ఇలా ఒక 4-5 సీన్స్ అయితే ఉంటాయి, అవి కొంచెం కట్ షాట్ చేస్తుంటాయి కనుక లైక్ మూవీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో మైనస్ పాయింట్స్ అని చెప్పాలి, కొంచెం స్టోరీ అండ్ కొంచెం ఒక్కొక్క సీన్ టూ మచ్ లెంత్ అని కూడా మనైతే మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.